మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పేట మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. ఈనాటి వాక్య ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. దయచేసి కూర్చోండి. శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరట ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేడున్నటువంటి ఈ సమాజంలో మనిషి ఎదుటివారిని చూచి వారవలేని స్థితిని మనం అంటూ ఉంటాం, ఈర్ష్య లేదా అసూయ అని చెప్పి. దీన్ని వైద్య భాషలో ఏమన్నారంటే, వైద్య భాషలో గ్యాస్ట్రిక్ అన్నారు. ఏంటండి గ్యాస్ట్రిక్? కడుపు మంట అన్నమాట. ఏమంటండి? కడుపు మంట. బైబిల్ పరిభాషలో కూడా దీనికి ఒక పేరు పెట్టాడు. ఆ మాట మనం చదువుతాము. అక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా ఈ మాటల మీద లక్ష్యం ఉంచండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కేవలము ఈ ప్రస్తుత దినాలకు సంబంధించింది కాదు, కానీ పూర్వపు దినాల నుండి రాబోయే తరాల వరకు కూడా ఈ జాడ్యం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, అయ్యా మరి ఈ అసూయ, ఈర్ష్య, మత్సరము, ఈ కడుపు మంట ఏదైతే ఉందో దానికి అంతం ఎప్పుడు అంటే, దానికి కూడా బైబిల్ నిర్వచనాన్ని ఇచ్చింది, దాన్ని ముగింపును కూడా చెప్పింది. అది వాక్యం చివరిలో కన్క్లూజన్ మీకు ఇస్తాను, దాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది, ఏ విషయాలు జ్ఞాపకం చేస్తుంది? వాక్యపు వెలుగులోనికి వచ్చినటువంటి మనం దేవుని సన్నిధిలో రక్షణ అనుభవాన్ని కలిగి, యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా కలిగి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మన ప్రవర్తన విషయంలో మనం ఏ రీతిగా మన సాక్ష్యాన్ని లోకానికి జీవించాలి, మనల్ని మనం దేవుని ఎదుట వాక్యమనే అర్థంలో మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలో ఈ రాత్రి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యము నుండి మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. 2వ వాక్య లేఖన భాగం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుండి 32 వచనాలు. 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండ్రగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములు ఆడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులై యుండిరి. దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం ప్రియులరా మనసు పెట్టి మీరు ఆలోచన చేస్తే, భక్తుడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తూ ఈ అంత్యకాలాలకి వచ్చేసరికి మనుషుడు తన మనుగడ విషయంలోనికి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ లోకములో మనిషి సాగిపోయేటువంటి మార్గాన్ని, ఆ బాటను, ఆ యొక్క గమ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వపు దినాల్లో ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించటం విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానివ్వండి, తనకున్నా లేకపోయినా కొంచెం ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, కొంచెం నీడనిచ్చి వారిని ఆదుకునే దినాలు పూర్వపు దినాల్లో ఉన్నాయి. నేడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, క్రొత్త జనరేషన్ ఏదైతుందో ఈ తరం అంతా కూడా ముందుకు వెళుతూ ఉండగా ఈ ఈర్ష్య అనేటువంటి బాటలు వేసుకుని అసూయను ఆయుధంగా చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు భక్తుడు వీటన్నిటిని ఎరిగి ఆనాటి సంఘానికి ముందుగానే చెప్పాడు, మీరు రాబోయే కాలం ఎలా ఉంటుంది, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, కాబట్టి మీ హృదయాన్ని మీరు ఎలా భద్రపరచుకోవాలి, దేవుని సన్నిధిలో రక్షింపబడిన మీరు, క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తుని అంగీకరించి ఆయన్ను అనుసరిస్తూ నడుస్తున్నటువంటి మీరు మీ జీవితాలు ఎలా సరిదిద్దుకోవాలో వాక్యముఖంగా ఈ పత్రిక రాస్తూ ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు.
28వ వచనంలో అంటాడు, అక్కడ 28వ వచనంలో చక్కని విషయాలు రాయబడ్డాయి, చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వారి మనసులో దేవునికి చోటు ఇయ్యకపోయారట. ఈరోజు మనందరికీ తెలుసు మన హృదయం ఎలా ఉంటుందో. పిల్లల్ని అడిగితే మీ హృదయం ఏదంటే ఒక చిన్న హార్ట్ సింబల్ గీసి చూపిస్తారు. హృదయము అనగా దానికి ఒక పోలిక కానీ ఒక డిజైన్ కానీ లేదండి. వాస్తవానికి హృదయము అంటే వైద్య పరిభాషలో గుండె అని చెప్పుకుంటారు. ఏంటండి? గుండె వేరు, మనస్సు వేరండి. మనస్సుకు గుండెకి లింక్ పెట్టలేం. ఇది మాంసపు మొద్ద. ఈ మాంసపు మొద్దకు గుండె అంటూ ఉంటాం, కానీ గుండె వేరు, హృదయం అన్నది వేరు. తమ హృదయములో, తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోయిరి. ఈ గుండె గదుల్లో రక్తాన్ని అది శుద్ధి చేసి ఈ రక్తాన్ని మిగిలిన అవయవాలకు పంపిణీ చేసేటువంటి ఒక కర్మాగారముగా రక్త శుద్ధిని చేసేటువంటి పని గుండెకి ఇవ్వబడింది. కానీ వాస్తవానికి మనస్సు వేరు, గుండె వేరు. మీరు అర్థం చేసుకోండి పాయింట్ని ప్రియులరా. మనస్సు అన్నది మానవునికి శరీరానికి కాకుండా మానవ యొక్క మానసిక స్థితిని, లోపల నుండి స్థితిని జ్ఞాపకం చేసేదే మనస్సు అని చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఎవరైనా అడిగితే ఈరోజు నా మనస్సు అస్సలా ఏమైందటండి, బాగోలేదు. అలాగనే నీ బీపీ చూపించుకున్న బీపీ నార్మల్గా ఉంటుంది. నువ్వు గుండె ఎప్పుడు కొట్టుకున్నట్లుగా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మనస్సుకు వచ్చింది జబ్బు, హృదయానికి వచ్చింది జబ్బు. దేవుని వాక్యం అంటుంది హృదయము మోసకరమైనదట, అది బహు వ్యాధి గలదని చెప్పి దేవుని వాక్యం అంటుంది. అలాంటి హృదయంలో ఈరోజు ఎవరైనా అడిగితే, ఒక పెళ్లి కానీ యవనస్తుని అడగచ్చు. అడిగితే ఆయన అంటాడు, నీ హృదయంలో ఎవరికి చోటిస్తావు అంటే, ఆయన అంటాడు, ఒకవేళ పెళ్లి కాకపోతే తను యవనస్తునిగా లేదా పసిప్రాయంలో, యవన ప్రాయంలో, బాల్య దశలో ఉంటే మొదటి స్థానము తల్లిదండ్రులకి ఇవ్వచ్చు భూ సంబంధంగా. కాబట్టి హృదయాన్ని ప్రతి దినము కూడా భద్రం చేసుకోవాలంట, హృదయాన్ని కాపాడుకోవాలంట, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలంట. హృదయములో ఉండాల్సిన ప్రధానమైన స్థానం ఎవరిదంటే దేవునికి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాటలు పాడుతూ ఉంటాం కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. అప్పటి వరకే. తర్వాత ఈ హృదయంలో ఎన్నో సహింపజాలనివి ఉన్నాయని చెప్తున్నాడు. ఈ హృదయంలో సహింపజాలని మత్సరం ఉన్నదట, అసూయ ఉన్నదట. అపోస్తులైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనెల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చెయ్యరాని కార్యాలు కూడా మన జీవితాల్లో అనేక సార్లు చేసి ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి దేవుని వాక్యం అంటుంది దేవుడే కొన్నిసార్లు వదిలేస్తాడు, పోనే. దేవుని వాక్యంలో మరొక చోట మనం చదువుతాము, పరిశుద్ధముగా ఉన్నవాడిని ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండేమని చెప్తాడు. దారి తప్పి తొలగిపోయేవాడిని, పాపం చేసేవాడిని, పవిత్రతను విడిచిపెట్టి అనీతిమంతునిగా జీవించేవాడి విషయంలో కూడా అంటాడు కదా, వాడు ఇంకా పాడైపోయా వదిలేసే. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఇదిగో వారు దేవునికి తమ హృదయాల్లో చోటు ఇవ్వలేదు, తమ మనసులో చోటు ఇవ్వలేదు గనుక చెయ్యరాని అనేకమైన కార్యాలు వారు చేయడానికి దేవుడు వారికి భ్రష్ట మనస్సును కలుగజేశాడు. వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండ్రి గాడ్రిగా జీవిస్తున్నారు. ఈ లోకంలో ప్రియులరా, మనుషుడు తనంతట తాను ఏదైనా చేయగలడు అన్న నమ్మికతోనే జీవిస్తున్నాడు తప్ప, తాను వివాదాల్లో చిక్కుకుంటానని, తాను మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలను గాయపరుస్తాయని, ఇతరుల జీవితాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని ఏ వ్యక్తి కూడా ఎప్పుడు ఆలోచన చేయడు. అలా ఆలోచన చేస్తే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాం, మన నోటికి చిక్కమున పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం చెప్దాము కదా, హల్లెలూయా, హల్లెలూయా. మన నోటిని ఎప్పుడు కూడా భద్రంగా కాపాడుకోవాలి.
మనం మాట్లాడే మాట ఇతరులను నొప్పించేది కాదు, ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ప్రియులరా. ఆయన అన్నాడు, ఇదిగో కపటము వైరమైన వాటితో మీరు నిండుకున్న వారే కొండెగాండ్రను, అపవాదకులు, అతిథి దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారే చెడ్డ వాటిని కల్పించువారు. ఇంకెవరట? తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారై ఉన్నారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వీటన్నిటిని అభ్యసించే వారికి నిత్యమైన మరణం ఉంది. ఏ మరణం అంటే మీరు అనుకున్నట్లుగా శరీర సంబంధమైన బాహ్యమైన మరణం కాదు. భౌతికమైన మరణం ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, పక్షులు, భూజంతువులు, ఆకాశ పక్షులు కూడా అనుభవిస్తున్నాయి. అలాగే క్రైస్తవేతరులు కూడా చనిపోతున్నారు. ఈ లోకంలో అనేకమైన మతాలు, సిద్ధాంతాలు, అనేక జాతుల ప్రజలు ఉన్నారు, వారు కూడా చనిపోతున్నారు. అయితే ఈ భూలోక సంబంధమైన బాహ్య సంబంధమైన మరణాన్ని గురించి కాకుండా ఆయన చెప్పే మరణం ఏమిటంటే నిత్యమైన మరణం. అది యుగ యుగాలు కూడా అగ్నిలో కాలుతూ దివారాత్రులు రాత్రింపగలు కూడా ఏడ్పులు, పెడబొబ్బులు, పండ్లు కొరుకుటయు ఆ నిత్య నరకములో ఉంటాయని దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా. ఆ రోజున అబ్రహాము రొమ్మున లాజరు కూర్చుని ఆనుకుని ఉన్నప్పుడు ధనవంతుడు ఆ యొక్క అగ్నిలో ఏడుస్తున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అనగా అక్కడ మనం చెప్పినట్లుగా ఆ బాహ్య సంబంధమైన పురుగులు కాదు, ఆత్మ సంబంధముగా ఆత్మను గురించి సూచిస్తాడు. ఈ ఆత్మ అనేటువంటి పురుగుకి ఇంకా చావు లేదు. అక్కడ యుగ యుగాలు కాలాల్సిందే, యుగ యుగాలు దహించుకుపోవాల్సిందే, యుగ యుగాలు నిత్యమైన నరక వేదన అనుభవించాల్సిందే. కాబట్టి భూమి మీద ఉండగానే దేవుని సన్నిధిలో ఆరాధిస్తుండగానే మన హృదయాన్ని ప్రతిదినము ఏమైనా మలినమైనటువంటి ఈ సమస్తమైన దుర్నీతి కలిగిన ఈ హృదయాన్ని, మత్సరముతో నిండుకున్న ఈ హృదయాన్ని, ఈర్ష్య చేత నిండుకున్న ఈ హృదయాన్ని, అసూయ చేత నిండుకున్న ఈ హృదయాన్ని మనం ఏం చేయాలంటే పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, దేవుని వాక్యంతో నింపుకోవాలి. అనేకమైన మంచి తలంపులతో, మంచి ఆలోచనలతో ఈ హృదయాన్ని నింపుకున్నప్పుడు మన మనస్సు ఏమంటే చక్కగా ఆరోగ్యకరంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యములో భక్తుడు రాశాడు ఇక్కడ, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం అని చెప్పి సామెతల గ్రంథంలో 14:30 అన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్న మాట, సాత్వికమైన మనస్సు శరీరానికి జీవాన్ని కలుగు చేస్తుందంట. ఈరోజు మన మనస్సు పాడైపోవటం వలనే మనము క్షీణించిపోతున్నాం. చాలా విషయాలు ఉంటాయి మీ హృదయంలోకి వస్తే, తలంపులు వీటన్నింటినీ పక్కనే పెట్టండి. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా అది సహజ సిద్ధంగా ఉండాలి, ఒత్తిడి లేకుండా మీరు ఆలోచించండి. మీ ఆలోచనల ప్రభావమే మిమ్మల్ని మానసికంగా కృంగజేస్తూ ఉంది. ఈరోజు చాలా మంది డయాబెట్ పేషెంట్లు ఎక్కువ మనం చూస్తున్నప్పుడు షుగర్ రావడానికి కారణం ఏమని చెప్తా ఉంటారంటే మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, దీని వలన ఎక్కువగా మనుషులు కృంగిపోయి షుగర్, బీపీ వీటన్నిటిని తెచ్చుకుంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనకున్న ఆలోచనలన్నీ విడిచిపెట్టి సాధ్యమైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలు ఉండండి, మౌనంగా ధ్యానించండి. దేవుని సన్నిధిలో కొంతకాలం, కొంత సమయం కనిపెడితే ఖచ్చితంగా మనకున్న సమస్య నుండి, మనకున్న ఒడిదొడుకుల నుండి మనం విడుదల పొందుతాము. అట్ ది సేమ్ టైం మనకు నెమ్మది, సమాధానము కూడా కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మనకున్నటువంటి గొప్ప అవకాశం. కానీ లోకస్తులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నారండి. ఇవన్నీ కొన్ని క్లాసులకు వారు అటెండ్ అవుతున్నారు, యోగా క్లాసులని, ఏమంటే మౌన ధ్యానం చేయడానికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి వాటి అన్నిటిని మర్చిపోయి ఆ స్థలంలో కళ్ళు మూసుకొని కొన్ని ఆసనాలు వేసి కొన్ని గంటల తరబడి క్లాసులకు అటెండ్ అయ్యి డబ్బులు కట్టి ప్రశాంతతను, మనశ్శాంతిని కొనుక్కుందాం అనుకుంటున్నారు. కానీ వారు వల్ల కావట్లేదు. మనకు మనశ్శాంతి, ప్రశాంతత కలిగేటువంటి స్థలం ఏంటో తెలుసా? యేసయ్య పాదాల చెంత. నమ్మిన వారు చప్పట్లు దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుచుకున్నారు. హల్లెలూయా. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, మీ ప్రశాంతతకు కారణం ఏమిటి?
మీరు ఎంత ఒత్తిడిని, ఎంత స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే నేను ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏంటంటే, నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటానండి అన్నాడండి. మీరు విన్నారా? నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థనలో నాకున్న ప్రతి సమస్యను విడిచిపెడతాను. నాకు ఎంతో ఒత్తిడి ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో తలపులు ఉండొచ్చు, కానీ వీటన్నిటిని విడిచిపెట్టేటువంటి ఒక స్థలం ఉంది. అది నా దేవుని పాదాలు. ఆయన దగ్గర ప్రతిదీ చెప్పుకుంటాను, ఆయనకి అప్పచెప్తానని చెప్పి అద్భుతమైన సాక్ష్యాన్ని, అద్భుతమైన మాట చెప్పాడు. ఈరోజు రాజులు సహితం, అధికారులు సహితమే ప్రార్థిస్తే సామాన్యులమైన మనం ప్రార్థన చేయడంలో పెద్ద వింత ఏమైనా ఉందంటారండి? గొప్ప అవకాశం అని భావించాలి. కాబట్టి ఈ హృదయాన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఈ మత్సరము నుండి, ఈ అసూయ నుండి, ఈర్ష్య నుండి ఎలా బయటపడాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది. నా ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో సహింపజాలనివి మీ హృదయాల్లో ఉన్నాయి, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణానికి తగిన వారు అనే దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండి మనం ఇలా చేస్తే నరకానికి పోతాం అని తెలిసి కూడా చాలా మంది చేస్తా ఉంటారట. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రతి విషయాన్ని. ఆయన వాక్యముఖంగా దేవుని సేవకుని ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. ఏదో ఒక విషయం, మీరు ఎవరి విషయంలో ఈర్ష్య చూపించి ఉండొచ్చు, ఎవరి విషయంలో అసూయపడి ఉండొచ్చు, ఎవరి విషయంలోనో మత్సరము కలిగి ఉండొచ్చు. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నట్లుగా మీరు ఆరోగ్యకరమైన మనస్సు మీరు కలిగి ఉండాలంటే మత్సరాన్ని మీ జీవితంలో విడిచిపెట్టాలి. మత్సరము ఎముకలకు కుళ్ళు అంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సేవకునిగా పరిచర్యలైనటువంటి మేమైనా, విశ్వాసులుగా మీరైనా, ఏ విషయంలో తప్పిపోయినా దేవుడు వాటన్నిటిని బట్టి ఒక దినాన్ని తీర్పు తీర్చిపోతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. అన్నింటికంటే మోసకరమైంది ఈ హృదయము. అన్నిటినీ మోసపరచగలదు, అన్నిటినీ సహించగలదు, అన్నిటినీ లోపల పెట్టుకుని కుమిలిపోగలదు, కొన్నిసార్లు ఆనందించగలదు. కాబట్టి ఈ హృదయాన్ని గురించి సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, నీ హృదయములో జీవధారలు బయలుదేరుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. ఈ హృదయములోని జీవధారలు, దేవుని వాక్యము నీ లోపల నుండి బయలుదేరుతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హృదయములో సాతానుకు చోటు, అపవిత్రతకు చోటు, కామ వికారమైన కార్యాలకు చోటు, చెడుతనానికి చోటు ఉండి దేవుడు కూడా ఈ హృదయంలోకి రావాలంటే ఆయన రాడండి. మీరు ఆలోచించండి, ఈ లోక సంబంధమైనటువంటి అధికారులే మన ఇంటికి పిలిచి ఒక కుర్చీ వేసాం, మనం ఆ కుర్చీలో కూర్చోమన్నాం. ఆ కుర్చీ ఇంచుమించు ఒక 2-3 నెలల నుండి మనకి క్లీన్ చేయలేదు, తొడలేదండి. దోగరు ఉంది, డస్ట్ ఉందంతా కూడా. వచ్చిన అధికారి తెల్లని బట్టలు వేసుకుని వచ్చాడు. ఆయన మొదట చెప్పే మాట ఏంటి చెప్పండి? ఏమంటాడండి? అమ్మ ఏంటి కుర్చీ ఎలా ఉంది, కొంచెం తుడిసేవని చెప్తాడు. నాలాంటి అనుకోండి, కొట్టముక్కండి, నేను తుడుచుకు కూర్చోడిపోతాను. అర్థమవుతుందండి? డైరెక్ట్గా వెళ్ళి ఆ కుర్చీలు ఎవరు కూడా కూర్చోరు. ఈ లోక సంబంధంగానే ఒక క్లీన్గా లేనటువంటి దానిలోనికి ఒక మనిషి ప్రవేశించి కూర్చోడానికి ఇష్టపడ్డు. ఈ మలినమైన హృదయంలోనికి దేవుడు వచ్చి ఆయన నివసించాలంటే అది సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి ఈ మత్సరము, అసూయ, ఈర్ష్య అన్న వాటిని ఎప్పుడైతే మనము కలిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దీనిని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు ఆయన కూర్చున్నప్పుడు పాడండి, హృదయమే నీ ఆలయం ప్రభు అని. ఈరోజు చాలా మంది ఈ హృదయము క్లీన్గా ఉండదు కానీ దీంట్లోకి రా 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 అంటారు. కొన్ని పాటలు మనకు తెలియకుండా పాడేస్తూ ఉంటాం కదండి. ఆ మధ్యకాలంలో ఎవరో మన చేతిలోనే పాడేవారు ఒక అమ్మ, ఇప్పుడు లేరు. ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై రావా యేసయ్యా. ఎక్కడ రమ్మని వేసాను, నువ్వు రావా యేసయ్యా. కొన్ని పాటలు మనకు తెలియకుండానే పాడతాం, కొన్నిసార్లు దాని భావాన్ని కూడా గ్రహించాలి. దేవుణ్ణి రమ్మని అనేస్తాం, ఆయన వచ్చేస్తాడు. సరే నువ్వు సిద్ధంగా ఉన్నావా? గట్టిగా చెప్పండి, నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు ఒక దినాన్ని, మనం అందరము అనేకమైన విషయములలో
తప్పిపోవచ్చున్నాం. ఏం చేస్తున్నారట? తప్పిపోతుంది. ఇదేంటి సేవకుడు తన తాను కలుపుకొని చెప్తున్నాడంటే ఆయన కూడా కొన్ని విషయాల్లో ఏదో ఒక విషయంలో బలహీన పడి ఉండొచ్చు. ఒకవేళ మీలాంటి సంఘం, తెలివైన సంఘంతో చెప్పాలి, మాట్లాడాలంటే తనను తాను కలుపుకోకుండా తను నీతిమంతుడికి నిరూపించుకుంటే వారు అంటారు, అబ్బా నువ్వు పెద్ద నీతిమంతుడివా అని ఉండొచ్చు. దాన్ని బట్టి కూడా తను తాను కలుపుకొని మనమందరము అన్నాడు. ఎవరితో కలుపుకున్నా? సేవకులతో కూడా కలిపి అన్నాడు. నేను కూడా అనేక సార్లు బలహీన పడ్డాం, అనేక సార్లు తప్పిపోయాం. కాబట్టి మనమందరం అనేకమైన విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. కాబట్టి ఏ విషయాల్లో తప్పిపోయామో ఆ విషయాల్లో మనల్ని మనం సరిదిద్దుకుందాం. రండి దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మనము పరిశుద్ధపరచబడదామని చెప్పి అనేకమైన పత్రికల్లో తమ సంఘాలను బలపరుస్తూ, సేవకులను బలపరుస్తూ, యవన బిడ్డలకు ఆయన ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచి చక్కని సాక్ష్యాన్ని సంపాదించుకుని తన పరుగు కడముట్టించాడు. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో నీకున్నటువంటి విలువ ఏమిటంటే, దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నువ్వు విలువైనటువంటి ఘనమైనటువంటి బిడ్డగా జీవించగలవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా మనం కాపాడుకోకుండా, మనల్ని మనం ఇతరులకు ప్రకటించుకోకుండా మనం ఎంత చెప్పినా ఎంత చేసినా ఎవరు మనల్ని నమ్మలేరండి. కాబట్టి దేవుని నామానికి ఘనత తెచ్చేది ఎవరంటే వ్యక్తిగతంగా మనమే. మనమే మన జీవించే జీవన విధానం, జీవన శైలి ఇతరులు చూడాలి. దేవుని వాక్యం అంటుంది, ఇర్మియా గ్రంథం ఈ చదవబడిన 17వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఏఆర్ స్టీవెన్స్ గారు కూడా దీని మీద పాట రాశారు కదండి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. నెక్స్ట్ లైన్ లో క్రిందన్న ఆ వెరసనే రాశాడు, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదయని. ఎక్కడ మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు హృదయం వచ్చింది. మళ్ళా హృదయంలోనికి ఆయన రమ్మంటున్నాడు, కోవెలగా నీవు నా హృదయాన్ని మార్చుకో అయ్యా, రాజుగా నా హృదయంలో నీవు రా. ఆయన మన హృదయంలోకి రాజుగా రావాలని ఆశపడుతున్నాడు. కానీ మత్సరము, ఈర్ష్య అన్నవి మన హృదయాల్లో ఉంటే సహింపజాలనేవిగా చేదైన అనుభవాలుగా మన హృదయాల్లో మిగిలిపోయాయి. దాన్ని బట్టి ఆయన కొన్నిసార్లు మన కష్టాల్లో ఉన్నా కూడా, కొన్నిసార్లు మన వ్యాధుల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నా కూడా, దేవుడా దేవుడా రా రా నా సమస్య తీర్చని ప్రార్థన చేసినప్పుడు వీటన్నిటినీ మనం మర్చిపోయి ప్రార్థన చేస్తున్నాం. మనలో ఉన్న సహింపజాలని చేదైన అనుభవాలను, చేదైన కార్యాలను మర్చిపోయి ప్రార్థన చేసి కార్యము వెంబడి కార్యము, కృప వెంబడి కృప పొంది ఘనతనందాలు విషయాన్ని పొందుకోవాలని చూస్తున్నాం. కానీ మన హృదయంలో ఉన్న వాటిని ఒక్కసారి తీసివేయాలన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. అందుకే దేవుడు కొన్నిసార్లు చూచి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనకు, నాతో ఉన్నవారు అందరూ దీవింపబడుతున్నారు, నాతో ఉన్నవారు అందరూ కూడా బాగుంటున్నారు, ఫలిస్తున్నారు, నేనే ఇలా అనగారిపోతున్నా అని చెప్పి అనేక సార్లు మనం ఆలోచించలేదండి? ఆలోచించి ఉండొచ్చు. కానీ ఆలోచించండి, నేను చెప్తున్నాను ప్రియులారా, వారు నీకంటే వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువ ప్రార్థన చేస్తానని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారండి? మనకంటే ఇతరులు మెరుగ్గా ఉండి, మనకంటే వారి స్థితిలో, ఆత్మీయ దశలో ముందుకు వెళుతున్నారంటే వారికి ఎక్కువగా ప్రార్థనా శక్తి ఉందని నమ్మగలం. ఈరోజు మన పరిస్థితులు, మన స్థితిగతులు మార్చబడాలంటే వ్యక్తిగతంగా మనకు మనం ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది అంటారు, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారు చాలు, పాస్టర్ గారైనా మా కోసం ప్రార్థన చేయండి, సువార్థికులైన వారు మీరు మా కోసం ప్రార్థన చేయండి, సంఘ పెద్దలైన వారు మీరు మా కోసం ప్రార్థన చేయని చెప్పి వీళ్ళు ఏం చేస్తారట? గుర్రు పెట్టి పడుకుంటారంట. ఏం చేస్తారంటే గుర్రు పెట్టి పడుకుంటారు. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళుతున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన శరీర సంబంధమైన బలహీనతలన్నింటినీ చెప్పుకున్నప్పుడు డాక్టర్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఏం చేయాలో అంతా చేసిన తర్వాత చివర్లు అంటాడు, ఇదిగో నేను చెప్పిన వీటన్నిటినీ ఈ టైం టు టైం నువ్వు ఖచ్చితంగా పాటించాలి. ఇదిగో పడగడుపుని ఈ టాబ్లెట్ వేసుకో, మధ్యాహ్నం భోజనం ఇది వేసుకో, రాత్రికి ఇది వేసుకో, ఇంత టైం నువ్వు ఇవి తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 2 నెలలు దీన్ని వాడవని చెప్పినప్పుడు వాటన్నిటిని క్రమం తప్పకుండా పాటించినప్పుడే ఆ యొక్క సమస్యకు పరిష్కారం మనం చూస్తాం.
మరి దేవుని ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, ఆయన న్యాయ విధులు ఎలా ఉన్నాయి, ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని విడిచిపెట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలని చెప్పి దేవునికి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆర్డర్ వేస్తున్నాం. కానీ ఆయన ఇచ్చిన విధిని ఆజ్ఞను పాటించలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించలేకపోతున్నాం. ప్రియులారా, మనం అందరం ఫలించాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్తలు అంటాడు 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించటం వలన తండ్రి ఏం చేయబడతాడట, మహిమపరచబడతాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా దారిద్ర్యములు ఉంచాలనుకోడట. ఆయన దేవుని వాక్యం అంటే ఆయన మనలో దరిద్రులుగా ఉన్న మనలను ఆయన ధనవంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. కానీ ఆ మార్గాన్ని, ఆ దేవుని దివ్యమైన దర్శనాన్ని మనం చూడలేకపోతున్నాం. దేవుని వాక్యములో జ్ఞానైన సొలొమోను అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుదురు. దైవ దర్శనం ప్రతి వ్యక్తికి కలగాలి. ఈరోజు దేవుని దర్శనం లేకపోతే మన జీవితాల్లో కార్యం చూడలేం. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. ఇప్పుడు వాక్యం చెబుతుండగా వాక్యముఖంగా ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈ వాక్కు ద్వారా, ఈ స్వరము ద్వారా, మాటల ద్వారా ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లోనికి వచ్చినప్పుడు, దాన్ని పదిలపరుచుకున్నప్పుడు దేవుని దివ్యమైన దర్శనాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో మర్మయుక్తమైన సందేశాలు, మన ప్రభువు గూఢ వాక్యములను, పూర్వకాలపు సంగతులను మన హృదయాల్లో ఆయన పెట్టాడు. వాటిని భద్రం చేసుకుని ఆ దర్శనాన్ని మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు కట్టు విడిచి తిరగమాట దేవునితో మనం సాన్నిహిత్యమైన సంబంధాన్ని కలిగి సహవాసములో ముందుకు కొనసాగిపోతాం. భక్తుడు అంటున్నాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19 నుండి 20 వచనాల్లో ఒక అద్భుతమైన మాట మనం చదువుతాం. ఈ హృదయాన్ని గురించి రాస్తాడు. ఈరోజు ఈ హృదయంలో ఏమి ఉన్నాయి, ఈ హృదయంలో నుండి ఏమి బయటికి వస్తున్నాయి. ఎవరినో చూసి మనం మత్సరపడి ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథం అంటుంది ఈ క్రైస్తవ బిడ్డలకి ఇది తగనిది, ఈ వార్వలేని స్థితిని మత్సరము అన్నాడు. అందుకనే మన జీవితాల్లో ఆరోగ్యాన్ని, సాత్వికమైన మనస్సును, నిత్యమైన జీవాన్ని పొందుకోలేకపోతున్నాం అన్న విషయాన్ని రూఢిగా జ్ఞానైన సొలొమోను తెలియజేస్తా ఉన్నాడు. నరహత్యలు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఏములో నుండియే వచ్చును. ఇవి ఏ మనుష్యుని అపవిత్రపరుచునవి గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్ర పరచదని చెప్పెను. ప్రియులారా, ఈ సందర్భం మీకు చాలాసార్లు నేను చెప్పి ఉండొచ్చు. ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా? ఇక్కడ శాస్త్రులు, పరిచయులు వచ్చి యేసు ప్రభు వారిని వారు కొన్ని పెద్దల పారంపర్య ఆచారాల గురించి మాట్లాడతారు. 15వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది. దయచేసి చూడండి. 15వ అధ్యాయం మొదటి వచనం ఇంట్రడక్షన్ చదువుదాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిచయులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు, తండ్రి నేను తల్లిని నేను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడి సెలవిచ్చను. మీరైతే ఒకడు తన తండ్రి నేను తల్లి నేను చూచి నా వలన నీకు ఏమి ప్రయోజనమని అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి నేను తల్లి నేను గణపరచలేదక్కర్లేదని చెప్పుచున్నారు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఈ శిష్యులను గురించి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ శాస్త్రులు, పరిచయులు అన్నారు, అయ్యా నీ శిష్యులు కొన్నింటిని పాటించట్లేదు. అవి ఏంటంటే పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాలు. ఆచారం ఏంటంటే ముఖ్యంగా చేతులు కడుక్కోవడం. ఏం కడుక్కోవాలటండి? ఏం చేసినప్పుడు? భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవాలి. ఎంతమందికి ఉంది అలవాటు? భోజనం చేసిన తర్వాత కాదండి, ఎప్పుడట? చెయ్యక ముందు. ఏమండి, ఒక్క మహానుభావుడు చేసిన పనికి ఏమండి ప్రపంచమంతా చేతులు కడుక్కుంది. ఒక దేశానికి చెందిన వ్యక్తి, చైనా దేశానికి చెందిన వ్యక్తి చేసిన ఒక చిన్న పొరపాటు పని వలన ప్రపంచమంతా కొన్ని వందల రోజుల పాటు చేతులు కడిగారండి. ప్రతి నిమిషానికి ఒకసారి చేతులు కడిగేవారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆనాడు ఒక వాడుకుంది, ప్రతిదీ క్రమం తప్పకుండా పాటించాలి.
పొలిమేరలు దాటి వస్తే కాళ్ళు కడుక్కోవాలి, చచ్చిన వాడిని ముట్టుకునే స్నానం చేయాలి. అన్నిటిని ప్రతీది కూడా క్లియర్గా రాశాడు. వీటన్నిటిని బట్టి వీటన్నిటిని ఏమన్నా ఆచారాలు అన్నాడు. ఏమన్నాడండి? ఆచారాలు. ఈ ఆచారాల్లో వారు ఏమన్నారంటే, ఇదిగో మీరు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు, పెద్దల పారంపర్య ఆచారాల మీద మీరుతున్నారంటే వెంటనే యేసుప్రభు వారు అన్నారు, ఒక్కసారి వీటిని ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞల గురించి మీరు ఆలోచించండి. దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించమన్నారు. మీరైతే నా తల్లికి నా తండ్రికి వయసు అయిపోయింది, వృద్ధాప్రాయం వచ్చేసింది, వారి వల్ల నాకు ఏం ప్రయోజనము అన్న స్థితికి మీరు వచ్చారు. మీ విషయమే నేనేం చెప్తున్నానని చెప్పి ఆయన వారిని ఖండించి చివరికి వస్తున్నప్పుడు వీటన్నిటిని గురించి ఆయన చెబుతూ అంటాడు. అక్కడ 10-11 వచనాలు అంటాడు కదా, జనసమూహమును పిలిచి మీరును విని గ్రహించండి. నోటను పడినది మనిషిని అపవిత్రపరచుదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ ఆచారాలన్నీ ఏంటండి? మనుషులు కల్పించిన పద్ధతులండి. పారంపర్య ఆచారాలు, పెద్దల ఆచారాలు, పితరుల ఆచారాలన్నీ ఇక్కడ మనుషులు తమకు తాము కల్పించుకున్నారు. వీటిని ఎవరైతే ఆచరిస్తారో వారు దేవుణ్ణి ఆరాధించలేరు. ఈనాటికి కూడా ప్రియులారా, పారంపర్య ఆచారాలు ఎంతమందికి లేవండి? పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చూడండి, ముహూర్తాలు చూసుకుంటారు. ఇల్లుల్లో దిగినప్పుడు ముహూర్తాలు చూసుకుంటారు. ఇల్లు కడుతున్నప్పుడు వాస్తులు చూసుకుంటారు. వీటన్నిటిని మనం చూస్తే బైబిల్ గ్రంథానికి అంత కూడా విరుద్ధంగానే జరుగుతూ ఉంది. దేవుని ఆజ్ఞను పక్కన బట్టి మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములని చెప్పి బోధిస్తున్నారు, వాటిని పాటిస్తున్నారు. కాబట్టి మనిషిని అపవిత్రపరిచేది ఏమిటంటే, లోపలికి వెళ్ళేది ఏది కూడా అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరిచేది. లోపల నుండి అనేకమైన మాటలు వస్తాయి, ఈ హృదయంలో అనేకమైన తలంపులు వస్తాయి. ఈ హృదయం నుండి, ఈ నోటి నుండి అనేకమైన మాటలు వచ్చి ఎదుటి వారి హృదయాలను గాయపరుస్తాయి. కాబట్టి దేవుని వాక్యం అంది, నోటి నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపరుడని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడెను, వారి జోలికి పోకుడి, వారి గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డి వారికి త్రోవ చూపువారు. ఏమని సంబోధించాడు చెప్పండి శాస్త్రుల పరిశీలనని? శిష్యులు అంటున్నారు, అయ్యా అంత మాట అనేసి ఒకసారి వారు హట్టయినట్టున్నారు. ఏమయ్యారటండి? వాళ్ళు కొంచెం గాయపడ్డారేమో. వారిని ఎంత మాట అన్నావటయ్యా, ఒక్కసారి వారు ట్యూబులో గాలితో నింపుకొని వచ్చారు, నువ్వు గాలి తీసేసావు. వెంటనే యేసయ్య అన్నాడు, ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. వారు ఎలాంటి వారు అంటే, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డి వారికి దారి చూపిస్తారు. వారికే దారి లేదు, వారికే జ్ఞానం లేదు, వారికే పరిశుద్ధత లేదు, కానీ వారి పరిశుద్ధత గురించి, పితరుల పారంపర్య ఆచారం గురించి మాట్లాడతారు. కాబట్టి మీరు వారి జోలికి ప్రోకండి. గుడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరు కూడా గుంటలో పడుతురు అని చెప్పి ఆయన అన్నాడండి. మనం చదువుతున్నాం ఈ వాక్య సందర్భంలో 19వ వచనంలో చదివితే అక్కడ అంటున్నాడు కదా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునవే గాని చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం వలన అపవిత్రతే లేదన్నాడు. ఎప్పుడైనా మీరు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారా? అడుగుతున్నాను, చెప్పండి. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా చేస్తుంటామండి. ఏ పెళ్లికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఉండవు, ఏం చేస్తారు మీరు? అబద్ధం అడగని చెప్పేసేయండి. పెళ్లికి వెళ్తారండి, పెళ్ళిలో మీకు నీళ్ళు దొరుకుతాయా? దొరకవు. కొన్నిసార్లు నిలబడి తినేయటమే. మీరు అనుకుంటారు కదా, ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను, నేను ఏం ముట్టుకోలేదు అనుకుంటావు. నువ్వు దారిలో వెళ్ళినప్పుడు ఏ ఆటో ఎక్కుతావు, ఆటో ముట్టుకుంటావు, ఆడ ఎవడ శివుడి సీది అక్కడే అంటిస్తాడు, దాన్ని అక్కడే ముట్టుకుంటావు. అంటే చెప్తున్నాం ఈ విషయాలన్నీ. మనం ఈ చేతులకు కడుక్కునే అంత ప్రాముఖ్యత. కానీ ఆ రోజు పితరులకు ఆచారాలు ఉండేవి. చేతులు కడుక్కోకపోయినా, కాళ్ళు కడుక్కోకపోయినా తిట్టి బయటికి పెట్టేసేవారట. కానీ యేసయ్య అన్నాడు, చేతులు కడుక్కోకపోవడం వల్ల పెద్ద నష్టం లేదు, కానీ ఈ నోటిలో నుండి బయటకు వచ్చే మాటలు ఇతరులను గాయపరుస్తాయి, ఇతరుల హృదయాలు నొప్పిస్తాయి. కాబట్టి వాటి విషయమే మీరు జాగ్రత్త పడకండి, కానీ
చేతులు కడిగినంతలో లేదు, కడుక్కోపోయినా నష్టం లేదు, అంత నష్టం అది లేదు. కాబట్టి వాటిని మీరు ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞకు లోబడని చెప్పి యేసుప్రభువు వారు ఈ మాటలు చెప్పారు. కాబట్టి మత్సరము, అసూయ ఈ హృదయంలో ఉన్నంత కాలం కూడా మనిషికి నెమ్మది, సమాధానం ఉండదు. చివరి ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి చూడండి. మీరు అన్నట్లుగా అయ్యా మరి పాస్టర్ గారు మరి ఎప్పుడు ముగింపు ఈ జీవితానికి అంటే ఈ మాటలకు అక్కడ ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చక్కని అర్థాన్ని ఎక్కడ మనం చదువుతాం. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఎవరు వీళ్ళు? ఎవరి గురించి చెప్తున్నారు? మీకు ఏమైనా అర్థం అవుతుందా అమ్మా? ఈ సందర్భం చాలాసార్లు దేవుని సేవకులు చెప్తూ ఉంటారు. ఎక్కడ చెప్తారంటే ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూడికల్లో విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఎవరు పగబెట్టుకోరు, ఎవరు అసూయ పడరు, ఎవరు మరి ప్రేమించరు, ఎవరు సూర్యుని కింద జరిగే వాటిలో ఇక వంతు ఉండదు అంటే చనిపోయిన వారి విషయమే చెప్తున్నాడు. ఈ అసూయకు లేదా ఈర్ష్యకు, ఈ మత్సరానికి ఎప్పుడు ముగింపు అంటే మరణం. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, మనిషి ఎప్పుడైతే మరి ఆ సమాధిలోనికి వెళ్ళిపోతాడో అప్పటి వరకు కూడా మనుషుని మత్సరము, ఈర్ష్య, అసూయ వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటిని దూరంగా పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎంతగా మనం తగ్గించుకుని, ఎంతగా ప్రేమించి, ఎంతగా ప్రార్థన చేసి, ఎంతగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నప్పటికీ అసూయ చేత చచ్చిపోతే, మత్సరము చేత చచ్చిపోతే, కుళ్ళు పట్టి చచ్చిపోతే మన జీవితాల్లో ఇక నెమ్మది అన్నది పొందుకోలేమో, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేము. దేవుని వాక్యం చెబుతున్నట్లుగా అన్నాడు, ఇదిగో వారికి ఇక ప్రేమించరు, పగ పెట్టుకున్నారు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. చనిపోయిన వారి విషయం చెప్తున్నాడు ఆయన. వారు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా ఏదో ఒక విషయంలో ఆరాటం, పోరాటం. కాబట్టి వీటన్నిటిని మనం విసర్జించాలి అంటే మొట్టమొదటిగా హృదయాన్ని దేవునితో మనం నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థన ఆసక్తితో, విశ్వాసంతో నింపుకుంటే ఈ హృదయంలోనికి అసూయ, మత్సరం అన్నది రాదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జీవించినంత కాలం కూడా, అవకాశం ఉన్నంత కాలం, అవకాశం దొరికిన కొలది దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. ప్రార్థన వలన మన జీవితాలు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి, మన ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదివితే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. అక్కడ ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చదువుతాం. ఇస్సాకు దీవింపబడిన విధానాన్ని చూసినప్పుడట ఫిలిస్తీయులు అతని యందు అసూయపడ్డారట. ఆయన గొర్రెల మందలు, ఆయన గాడిదలైన పశువులు ఇవన్నీ విస్తారంగా ఫలించాయి. అతను కలిగిన ఆస్తిపాస్తులు అన్ని చూసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిస్తీయులు అనుకున్నారట, వీడు ఎవడ్రా, ఎక్కడి నుంచి వచ్చాడరా, వీటన్ని ఎలా సంపాదించాడని చెప్పి అతను చూసి అసూయపడ్డారట. కాబట్టి అసూయ అన్నది ఈ దినానికి సంబంధించింది కదా, మత్సరం అన్నది ఈ కాలానికి సంబంధించింది కాదు. కానీ బైబిల్ ప్రారంభ కాలం, సృష్టి ప్రారంభం నుండే ఈ జాడ్యం ప్రారంభమవుతానే ఉంది. ఇది ఈ సృష్టి అంతమయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటది. కానీ క్రైస్తవ పిల్లలైన మనకు తెలుసు కాబట్టి మన హృదయములను దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మన హృదయములు నివసించాలంటే ఈ హృదయాన్ని మొదట క్లీన్గా ఉంచాలి, ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి ఈ హృదయము అన్నింటికైనా మోసకరమైనది. కాబట్టి ఈ మోసకరమైన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ రాత్రి విన్న ఈ మాటలను బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుడి చెప్పబడిన ప్రతి మాట మనందరి వినికిల్లో, దేవదేవుని వినికిల్లో దీవించి ఆస్వాదించి నడిపించును గాక.